సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కంచన్ నిండుగా రకరకాల పదార్థాలతో కమ్మటి భోజనం చేయాలన్న కోరిక ఎవరికున్నది చెప్పండి. కుంతీదేవి దగ్గర ఉన్నట్లు ఆడవాళ్లకి, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే ఆడవాళ్లకి ఎవరైనా ఒక అక్షయ పాత్ర బహూకరిస్తే ఎంత బాగుంటుందో కదా. ఏం చేస్తాం, అక్షయ పాత్రలు లేని మన వంటిళ్లలో చచ్చి చెడి బయట ఎంతటి పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెట్టినా మనమే వంట చేసి తీరాలి. మా ఆయన లాంటి వాళ్ళు మంచి మగాళ్ళుగా పేరు తెచ్చుకున్న వారు కాస్త సహాయపడతారంతే. బాధ్యత పూర్తిగా నెత్తినెత్తుకోవడానికి సహాయపడడానికి మధ్యన నింగికి నేలకి మధ్య ఉన్నంత దూరం ఉందని ఎవరికి చెప్పగలం చెప్పండి. సరే, ముందే కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు వుడెన్ ట్రేని కలర్ఫుల్ గా డెకరేట్ చేసి చూపిస్తానంటున్నారు కల్పన గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్తే అండి కల్పన గారు. నమస్తే కల్పన గారు, మా సకులందరి కోసం వుడెన్ ట్రేని కలర్ఫుల్ గా డెకరేట్ చేసి చూపిస్తానన్నారు కదండి, మరి దీనికి ఏమి మెటీరియల్ కావాలో చెప్తారా? చెప్తానమ్మా. వుడెన్ ట్రే, రెడ్ కుందన్స్, రోజ్ ఫ్లవర్స్, బ్లూ కుందన్స్, 3D కలర్, బేబీ బాండ్, బ్రష్. ఓకే కల్పన గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి, మరి తయారు చేసి చూపిస్తారా? అలాగే తప్పకుండా. ఫస్ట్ ఏం చేస్తారండి? ఫస్ట్ ఈ కలర్ ఓపెన్ చేసి సో వుడ్ కలర్ కనబడకుండా చేస్తారండి? అవునమ్మా, అంటే మనం ఏదైనా వేసుకోవచ్చు, గోల్డెన్ కలర్ కూడా వేయొచ్చు. ఓకే, ఒక 2 కోటింగ్స్ అయ్యాక మొత్తం ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ కోట్ కి అందంగా కనిపించదు, సెకండ్ కోట్ అంటే రెండో కోట్ వేసిన తర్వాత చాలా కలర్ఫుల్ గా కనపడుతుంది. ఓకే ఓకే, సో ఇలా మొత్తం ట్రే అంతా కూడా కోట్ వేసేసుకోవాలండి. బ్యాక్ సైడ్ వేస్తారా? బ్యాక్ సైడ్ వేయాలి. ఓకే, సో మనం ట్రే అంతా కూడా ఇలాగే కలర్ వేసేసుకుందామండి. సో ఫస్ట్ కోట్ అయిపోయింది కదండి కల్పన గారు? అవునమ్మా, కొంచెం డ్రై కూడా అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ సెకండ్ కోట్ వేసేద్దామండి. ఓకే అండి, సెకండ్ కోట్ కూడా వేసేసుకుందామండి. ఓకే, ఇంకా సెకండ్ కోట్ కూడా అయిపోయింది కదండి? అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇది ఫ్లవర్ డెకరేషన్ చేయాలి, ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తారు. ఓకే, సో ఈ ఫ్లవర్స్ అన్ని మనకు బయట దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు? దొరుకుతాయి, సాటిన్ ఫ్లవర్స్ అంటే. సాటిన్ ఫ్లవర్స్. సో గ్లూని అప్లై చేస్తూ ఫ్లవర్స్ ని స్టిక్ చేస్తారా? ఓకే, అంటే మీరు ఐడియాగా చక్కగా గ్యాప్స్ ని ఫిల్ చేస్తున్నట్టుగా ఫ్లవర్స్ ని తీసుకుంటున్నారు కదండి? ఇదంతా కవర్ చేసేస్తామంట. ఓ, సో అలా గ్యాప్స్ అని కూడా ఫిల్ చేసేసుకుంటున్నారు. అన్ని గ్యాప్స్ ఫిల్ చేయాలి. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న కలర్స్ ని తీసుకుని ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అండి? ఏవైనా పెట్టచ్చు. కొన్ని కలర్స్ కి కాంట్రాస్ట్ గా పెడితేనే బాగుంటుంది అంటారా? లేదు, ఏదైనా కలర్స్ పెట్టుకోవచ్చు, ఆపోజిట్ గా పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇవన్నీ ఇట్లా ఫ్లవర్స్ అన్ని డెకరేషన్ చేసేయాలి. ఓకే, దాని తర్వాత మనం కుందన్స్ పెట్టుకోవాలి. ఓకేనండి, పెడతారా సరే. సో జనరల్ గా ఫ్లవర్స్ అన్ని కూడా గ్యాప్స్ లో ఫిల్ చేశారు, కుందన్స్ ఏమో పైన అవుట్ లైన్ అంతా కూడా పెట్టారు. అవుట్ లైన్ మొత్తం లోన్ ఇన్సైడ్ అంతా కూడా పెట్టాలి. ఓకే, పెద్ద కుందన్స్ కాబట్టి చాలా బ్రైట్ గా కనిపిస్తాయి. సో మనకి పెద్దగా డిజైన్ చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే వుడెన్ ట్రేలో ఇక్కడంతా కూడా చక్కగా నీట్ గా డెకరేట్ చేసి వస్తుంది మనకి వుడెన్ ట్రే. మనం కలర్ చేసుకున్నాం కాబట్టి అది వుడెన్ ట్రే అని తెలియట్లేదు. అక్కడ ఉన్నటువంటి డిజైన్ పైననే ఇప్పుడు కల్పన గారు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కుందన్స్ తో డెకరేట్ చేస్తున్నారండి. సో మనం ఎక్కువ డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా, ఇవన్నీ గ్యాప్స్ అన్ని మనం చేసేయచ్చు. సో మనం నీట్ గా కలర్ఫుల్ గా ఫిల్ చేస్తూ ఉంటే సరిపోతుంది కదండి? అదే, దానిపైన 3D కలర్స్ కూడా వీటిలో వేయాలన్నమాట. నిజంగా కుందన్స్ చూడడానికి చిన్న కుందన్స్ లాగానే పెద్ద వీటితో డిజైన్ ఏం కనిపిస్తుంది అని అనిపిస్తుంది, కానీ నిజంగా కుందన్స్ పెట్టిన తర్వాత అవి ఎంబోజ్ అయి కనబడుతూ ఉంటాయి కదండి, చాలా చాలా అందంగా కనిపిస్తుంటాయి. మీరు ట్రేలో ఇప్పుడు మనం రెడ్ కుందన్స్ అన్ని కూడా ఫ్లవర్ లాగా డిజైన్ చేసాం, అది చూస్తే తెలిసిపోతుంది ఎంత అందంగా కనిపిస్తుందో. సో వైట్ ఏం కలర్ వేస్తారండి మళ్ళీ? దాని మీద బ్లూ కలర్ వేస్తాను. సో ఈ రోజు కల్పన గారు బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకుని చేస్తున్నారు డిజైన్ అంతా కూడా. ఎప్పుడైనా కానివ్వండి, రెడ్ అండ్ బ్లూ అనే కాంబినేషన్ నిజంగా చాలా కొత్తగా ఉంటుంది. ఎన్నిసార్లు వేసినా కూడా రెడ్ అండ్ బ్లూ కానివ్వండి, ఎల్లో అండ్ పింక్ కానివ్వండి, ఎల్లో అండ్ మెరూన్ కానివ్వండి, కొన్ని ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉంటాయండి. అవి ఎన్నిసార్లు వేసుకున్న ఎల్లో మెరూన్ పట్టు లంగా కానివ్వండి అమ్మాయిలు, అలాగే పింక్ అండ్ గ్రీన్ పట్టు లంగాలు కానివ్వండి, అసలు మనం ఎన్నిసార్లు వేసుకున్నా తెలుగుదనం కనబడుతుంది, కొత్తదనం లాగానే అనిపిస్తుంది. ఆ టేస్ట్ అసలు
ఎన్నిసార్లు చూసినా కూడా కొత్తగానే ఉంటుంది, అవునమ్మా. బాగుంటుంది కూడా. ఓకే, సో అలా కంప్లీట్ చేస్తారండి మొత్తం మొత్తం? చేసారు కదా. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీనిపైన టాపింగ్ 3D కలర్స్ వేయాలి, ఇది షైనింగ్ తో. ఒక్కసారి వేస్తారండి అది. సో మనం వేసినటువంటి కుందన్స్ కి కొంచెం హైలైట్ చేయడానికి 3D కలర్స్ తో అవును ఫినిషింగ్ చేస్తున్నారండి. అవును, ఇది ఆరితే ఇంకా మంచి షైనింగ్ గా కనిపిస్తుంది. Okay. 3D కలర్ కూడా 3D కలర్ ఎప్పుడైనా కూడా ఆరిన తర్వాత చాలా షైనీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుందండి ఇది. అవునమ్మా. ఇట్లా కంప్లీట్ చేసి తీసుకొచ్చాను సుజాత. ఓకే, చూపిస్తాను. చూపిస్తారా? సరే. సుజాత దీన్ని తయారు చేసి తీసుకొచ్చి చూడండి. వావ్, అసలు ఈ ట్రైన్ చూస్తుంటే ఎంత కొత్తగా ఉందంటేనండి, చాలా 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 బాగుంది. నేను ఇందాకే మాట్లాడాను మీతో, ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో కలర్ అట్లాంటిది అయితే చాలా బాగుంటుంది కదా అని. ఇక్కడ ఎల్లో కలర్ పైన మొత్తం ఫ్లవర్స్ అన్ని కూడా స్టిక్ చేశారండి. అయితే ఇందాక మనకు కల్పన గారు చూపించిన ఫ్లవర్స్ ఏంటంటేనండి డైరెక్ట్ గా ఇలా స్టిక్ చేసేసారు, కానీ ఇక్కడ ఫ్లవర్ పైన గ్లూ మళ్ళీ 3D కలర్ కదండి, ఇది 3D కలర్ అంతా కూడా వేశారండి. దానివల్ల ఫ్లవర్ ఇంకా కాస్త అందంగా కనబడుతుంది. అలాగే ఇన్ బిట్వీన్ ఇక్కడ మూడు లైన్స్ వచ్చాయండి. ఒక లైన్ వెళ్తుంది, ఇంకో లైన్ వస్తుంది. జనరల్ గా మనము బుట్టలు అలాంటివి చూసినట్టయితే వాటిపైన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అల్లిక ఉంటుంది. అలాంటి అల్లికని ఇక్కడ చూపించారు. ఏ లైన్ ని వదలకుండా చక్కగా నీట్ గా 3D కలర్స్ తో ఇక్కడ చక్కగా ఫ్లవర్స్ ని వేశారు దీనిపైన. ఇదంతా చూస్తుంటే ఎంత బాగుందంటేనండి, నిజంగా సఖులకి ఎంత క్రియేటివిటీ ఉంటుందో ఇలాంటివన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఇంత అందమైన వస్తువుల్ని మనం తయారు చేయగలమా అనే ఆలోచన కూడా వస్తుంది. సో నిజంగా ఇది చాలా బాగుందండి. ఇంకొకటి ఏమైనా ఉందా? ఇంకోటి ఇది చిన్నది. వావ్, ఇది నిజంగా చాలా బాగుందండి ఎల్లో కలర్. ఇక్కడ ఏంటంటే డెకరేషన్ చాలా తక్కువగా ఉంది. పైన గ్లూతోనే అంటే 3D కలర్స్ తోనే 2 కలర్స్ ని చేశారు, బ్లూ అండ్ గోల్డెన్ కలర్. అయితే ఇన్ బిట్వీన్ వుడ్ ట్రేలో ఏదైతే వచ్చిందో, వుడెన్ ట్రేలో ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ ని 3D కలర్స్ తో చాలా నీట్ గా కలర్ చేశారు. మళ్ళీ అంటే ఆ వుడెన్ కలర్ లో మనకి ఇంత అందంగా డిజైన్ కనిపించదండి బాగా గమనిస్తే తప్ప. అలాంటిది ఇలాంటి 3D కలర్స్ తో దీన్ని ఫ్లవర్స్ ని కానివ్వండి, లీవ్స్ ని కానివ్వండి, ఇన్ బిట్వీన్ ఒక చిన్న కుందన్ని వేసి కానివ్వండి, చాలా నీట్ గా డెకరేట్ చేశారు. ఇది చూస్తే అసలు కల్పన గారు ఇమ్మీడియట్ గా సకలందరూ అసలు తయారు చేయడం స్టార్ట్ చేసేస్తారేమోనండి, అంత బాగుంది. దీని కలర్ కూడా చాలా బాగుంది. కల్పన గారు, మా సకులందరికీ నిజంగా ఒక మంచి కలర్ఫుల్ ఐటమ్, అలాగే బాగా యూజ్ అయ్యే ఐటమ్ ని మీరు తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్. సకులు చూసారు కదా, ఈ ఐటమ్ చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా తయారు చేసి చూడండి. ఓకేనా? నమస్తే.